చింటూ అనే పిల్లాడికి చదువుకోవడం అంటే బాగా ఇష్టం. అదే విధంగా తన తల్లి ఇచ్చిన డబ్బులను చాలా జాగ్రత్తగా డిబ్బిలో దాచుకుంటాడు. ఆ తర్వాత స్కూల్ కి రెడీ అయి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో తన స్నేహితులు కనిపించి ఆడుకోవడానికి రమ్మని పిలుస్తారు. అయితే చింటూ మాత్రం చదువుకోవాలని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా స్కూల్ కి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ చింటూతో మాట్లాడుతూ స్కూల్ ఫీజు కట్టలేదు కాబట్టి రేపటి నుండి స్కూల్ కి రావద్దని చెప్తాడు. నిజానికి చింటూ వాళ్ళ నాన్న ఒక తాగుబోతు కావడం వల్ల తన పిల్లాడి భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా బ్రతుకుతున్నాడు. దాంతో తన దగ్గర డబ్బులు లేక ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకుని చదువు మానేస్తాడు. ఆ తర్వాత రోజు నుండి తన తల్లితో కలిసి చెత్త ఏరుకోవడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తన స్నేహితులు చింటూని ఆట పట్టిస్తారు. అయినా సరే చింటూ అవేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటాడు. ఒక రోజు ఉన్నట్టుండి చింటూ వాళ్ళ అమ్మ రక్తపు వాంతులు చేసుకుంటుంది. దాంతో చింటూ కంగారు పడి తన తల్లిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా అక్కడ అయ్యే ఖర్చులకు తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తను దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి డాక్టర్ కి ఇచ్చి ఎలాగైనా తన తల్లికి వైద్యం చేయమని కోరుతాడు. ఆ తర్వాత డాక్టర్ చింటూ వాళ్ళ అమ్మకు వైద్యం చేస్తాడు. మరోవైపు చింటూ వాళ్ళ అమ్మ కోలుకునే వరకు తానే కాస్త ఎక్కువగా కష్టపడాలని భావించి చింటూ వీధుల్లో తిరుగుతూ చెత్త ఏరుకుంటాడు. అలా చెత్త ఏరుకుంటూ అనుకోకుండా ఒక వ్యక్తి ఇంటి పెరట్లోకి వస్తాడు. ఆ సమయంలో ఇంటి యజమాని చింటూని ఒక దొంగగా భావించి కొట్టడం జరుగుతుంది. ఆ తర్వాత విషయం తెలుసుకున్న చింటూ వాళ్ళమ్మ కంగారుగా పరిగెత్తుకుని తన బిడ్డ దగ్గరకు వస్తుంది. అప్పుడు చింటూ వాళ్ళమ్మ తన పిల్లాడికి ఏం తెలియదని హడావిడిగా ఇంటికి బయలుదేరి వెళ్లి ఇంట్లో దాచుకున్న డబ్బులన్నీ కూడా పోగు చేసి ఇస్తుంది. కాకపోతే ఆ వ్యక్తి అడిగినంత డబ్బులు ఆమె దగ్గర ఉండవు. దాంతో చేసేదేమీ లేక తన పిల్లాడి దాచుకుంటున్న డబ్బుల డిబ్బి తీసుకొచ్చి ఆ వ్యక్తి ముందు పగలగొడుతుంది. ఆ సమయంలో చింటూ ఎంతోగానో బాధపడతాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.